అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'విధి బలీయం'. రచించిన వారు జగన్నాథ్ గారు. కథలోనికి వస్తే, సార్ టెలిగ్రామ్. గుండె గతుక్కుమంది రామానికి. సంతకం చేసి టెలిగ్రామ్ చదివి పిడుగుపాటుగా కుర్చీలో కూలిపోయాడు. ఫ్యాన్ గాలికి చేతిలో టెలిగ్రామ్ రెపరెపలాడుతుంది. ముఖమంతా చెమట పట్టింది. ఏం జరిగింది అంటూ రామం చుట్టూ అప్పటికప్పుడే కొలీగ్స్ నలుగురైదుగురు పోగయ్యారు. రామం మాట్లాడలేదు. టెలిగ్రామ్ తీసుకుని వాళ్లే చదివారు. నలుగురు ధైర్యం చెప్పి రామమును బాస్ దగ్గరకు పంపారు. వెళుతూనే టెలిగ్రామ్ బాస్ ముందుంచాడు రామం. వెంటనే బయలుదేరి వెళ్ళు అని టెలిగ్రామ్ మీద పేపర్ వెయిట్ ఉంచుతూ అన్నాడు బాస్. లేచి నుంచుని వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ బయటకు నడిచాడు. సరాసరి బస్టాప్కు వెళ్ళి బస్ ఎక్కాడు. మరో 10 నిమిషాల్లో బస్సు బయలుదేరింది. రామం దేన్నో ఆలోచించకూడదని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ అదే మాటిమాటికి అన్నయ్య స్కూటర్ యాక్సిడెంట్ ఏమైందో కొంపదీసి భగవాన్ ఆలోచించలేకపోయాడు. తలంతా భారంగా ఉంది. హృదయం అంతా ఎందుకో ఎడతెగని మదనపడుతుంది. ఆ స్కూటర్, అది జ్ఞాపకం రావటంతోనే రామం ఒళ్ళంతా కంపించిపోయింది. అన్నయ్యకు ఏ ఆపద కలగనీకు భగవాన్ అని మనసులోనే ప్రార్థించాడు. బహిర్గతంగా అన్నయ్యకేమీ జరగదనే నమ్మకం కలుగుతుంది. కానీ మనసు పరిపరి విధాలుగా పోవటమే కదా దాని పని. ఎక్కడో బస్సు ఆగింది. ఫలానా చోటని రామానికి గుర్తు రాలేదు. ఎవరో అబ్బాయి తన తమ్ముణ్ణి టిఫిన్ తినమని బ్రతిమలాడుతున్నాడు. అతని తమ్ముడు మారం చేస్తున్నాడు. అన్న బ్రతిమాలుతూనే ఉన్నాడింకా. తమ్ముడు మరీ మొండికెత్తాడు. ఇంకా ఏమో కబుర్లు చెప్పి తినిపించాలని ప్రయత్నిస్తుండగానే బస్సు కదిలింది. ఆ దృశ్యం దూరమైంది. భారంగా నిట్టూర్చాడు రామం. అచ్చం ఇలానే తన అన్న తనను 3 ఏళ్ల వయసులో అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ బాధగా గొణుక్కున్నాడు లోపలే. ఒక్కసారి రామం ఆలోచనలు గతానికి వెళ్ళాయి. తను స్వయంగా జ్ఞాపకం ఉంచుకున్నవి, తను మరీ తెలియని వయసులో చేసినవి, అన్నయ్య చెప్పగా విన్నవి వరుస క్రమంలో పేర్చుకుని ఒక్కొక్క పేజీ తిరగేయసాగాడు. రామాన్ని చాలామంది దురదృష్ట జాతకుడనేవారు. అలా అననివాడు ఎవరైనా, అలా అంటే సహించని వాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది రామం అన్న సత్యం ఒక్కడే. ఇన్నేళ్లు బ్రతుకుతామని, బ్రతకటానికి మాకు హక్కుందని వాదనకు దిగటంలో అసలు అర్థం లేదు. జీవితానికి వయసు పరిమితి లేదు. కానీ మనవుడి జీవితం అశాశ్వతం కావటం వల్ల ఏనాడో ఒకనాడు అది మట్టిలో కలయక తప్పదు. అటువంటప్పుడు ఒకరి మరణానికి ఇంకొకరు కారణం అనటం అర్థం లేనిది. రామం పుట్టిన 3 ఏళ్లకే తల్లిదండ్రులిద్దరూ చనిపోతే వీడొట్టి నష్టజాతకుడు. వీడు పుట్టిన వెంటనే తల్లిని, 3 ఏళ్లకు తండ్రిని మింగేశాడు. వాళ్ళు చనిపోవటానికి రామమే కారణమనే మాట జ్ఞానం తెలియని రామంలో రేకెత్తించిన బాధ, క్షోభ అనుభవించింది రామం అన్న సత్యం మాత్రమే. రామం అంటూ 3 ఏళ్ల రామాన్ని, తల్లిదండ్రులు లేని రామాన్ని గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు సత్యం. అనురాగానికి, ఆప్యాయతకు బాహ్య చిహ్నంగా సత్యం. కార్చే కన్నీళ్లను రామం చిట్టి చేతులు తుడిచివేయటంతో మమత అనేది మరో మెట్టు పైకి వెళ్ళింది. అందుకే ఆ అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం, సర్వస్వం కూడా. అందరాని దైవాన్ని అందుకోవాలని ప్రయత్నించే కన్నా అందుబాటులో ఉన్న కర్తవ్యాన్ని గుర్తించటంలో జీవితానికో హాయి ఉంది అనేవాడు సత్యం. ఈ మొలకను నీరు పోసి మొక్క అయ్యేటట్లు చేయాలి. ఈ చిన్న మొక్క చెట్టుగా మారి పూలు, కాయలు, పళ్లతో నిండిపోవాలి. ఆ బాధ్యత నాదిరా రామం అని మరోసారి హృదయానికి బలంగా హత్తుకున్నాడు రామాన్ని సత్యం. తల్లి చనిపోయిన నాటికి సత్యం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. పరిస్థితులకు తల ఒగ్గక ధైర్యంగా నిలబడగలిగాడు. తన భవిష్యత్తుకు ఒక్కో మెట్టు నిర్మించుకుంటూ తమ్ముడు రామాన్ని వృద్ధిలోకి తేవాలనే బలీయమైన కాంక్షతో ముందుకు సాగాడు. ఫలితంగా విశాఖపట్టణంలో ఉద్యోగం దొరకటం సంభవించింది. తమ్ముడితో సహా బయలుదేరి విశాఖపట్టణం చేరుకున్నాడు. ఒక వంక ఉద్యోగం, మరో పక్క తమ్ముడి పోషణ బాధ్యత రెండూ నెరవేర్చుకోగలిగాడు. అప్పటికి రామానికి 3 ఏళ్ల వయసు. రామానికి 5 ఏళ్లు వచ్చిన వెంటనే స్కూల్లో చేర్పించాడు. ఆ వేళ ఆదివారం. సత్యం రామాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెబుతున్నాడు.
రామ స్నేహితుడు సూర్యం వచ్చాడు. హుషారుగా చేతిలో ఇన్ని చెకోడీలు ఉన్నాయి. రామానికి రెండించాడు. ఈవేళ నా పుట్టినరోజురా రామం. మా అమ్మ చేసింది. నీ పుట్టినరోజెప్పుడురా? అసలు మీ అమ్మ ఏదిరా అని అడిగాడు. అమ్మంటే ఎవర్రా? అమాయకమైన ప్రశ్నకు పక్కపక్క నవ్వాడు మార్యం. సత్యం ఉలిక్కిపడ్డాడు. సూర్యం ఇంకా ఏదో అంటూ తుర్రుమన్నాడు. సత్యం వాడి మాటలకు విచలితుడయ్యాడు. మన అమ్మ మనల్ని వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందిరా. ఇంకా తిరిగిరాదు ఈ జన్మకు. మనకి అమ్మ ప్రేమను ఆస్వాదించే అదృష్టం లేదురా తమ్ముడు అని ఆ తెలిసి తెలియని జ్ఞానంలో ఉన్న పసివాడికి ఎలా చెప్పగలడు తను? ఏడుస్తావెందుకురా అన్నయ్య? అమ్మ లేకపోతే పోని, నాకు నువ్వున్నావుగా. రామం మాటలకు సత్యం పూర్తిగా కరిగిపోయాడు. ప్రేమించగలగటంలోనే శాంతి ఉంది. ఆ ప్రేమ రామానికి అమ్మ లేని లోటును భర్తీ చేస్తే నాకది చాలు అని ఆ వేళ డైరీలో రాసుకున్నాడు సత్యం. రామం 4th ఫారంలో ప్రవేశించాడు. ఆ ఏడే సత్యానికి పెళ్ళయింది. ఒరే తమ్ముడు, చూసావా, నీకు అమ్మను తెచ్చాను అన్నాడు సత్యం రామంతో ప్రేమగా. అవునన్నయ్య, వదినను చూస్తుంటే నాకు అమ్మ దగ్గర ఉన్నంత హాయిగా ఉంది అని రామం అన్ననాడు. సత్యం సంతోషానికి అవధులు లేవు. తరువాత రామం కాలేజీ చదువు మొదలైంది. సత్యం పార్వతులకిద్దరికీ కూడా రామం అంటే ప్రాణం. వాళ్ళ సమక్షంలో తెలియని ఆనందాన్ని, అనుభూతిని పొందగలిగాడు రామం. జీవితంలో పొందవలసిన దానికంటే పొందుతున్నదే రామం జీవితానికో కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. అభిమానం పంచి ఇచ్చే వదిన, తనను ఆప్యాయతతో ఆదరించే అన్నయ్య. నా జీవితానికిది చాలు. దీన్ని ఇలానే శాశ్వతం చెయ్యి భగవాన్. ఎన్నోసార్లు రామం భగవంతుణ్ణి ప్రార్థించాడు. మనిషిని చెడు ఎంత త్వరగా ఆకర్షిస్తుందో అంత ఆలస్యంగా వదిలిపెడుతుంది. కాలం గడుస్తున్నప్పుడు వెర్రితలలు వేసే కోరికలు ఉద్భవించినప్పుడు, ఏదో కొత్త ఆనందాన్ని అనుభవిద్దామనే భావన కలిగినప్పుడు, ఆ బలహీనతల వల్ల కొన్ని అలవాట్లు సహజ జాడ్యాలైపోతాయి. దాన్ని సహవాస దోషం అనటం కంటే మన హృదయ దౌర్బల్యం అంటేనే బాగుంటుంది. రామానికి సిగరెట్టు అలవాటవటం చిత్రమైన అసహజం కాదు. కారణం అతని బలహీనతే. ఓనాడు మధ్యాహ్నం 3 గంటల వేళ దర్జాగా సిగరెట్టు కాలుస్తుంటే అనుకోకుండా అన్న సత్యానికి దొరికిపోయాడు. చేతిలోని సిగరెట్ నేల మీద పడింది. కాలి చెప్పుతో దాన్ని నలిపి పొడి పొడి కార్చాడు. ఆ వేళ అన్న ముఖం చూడటానికే సిగ్గుపడిపోయాడు. అభిమానపడ్డాడు. జంకాడు. రామం ఉలిక్కిపడ్డాడు. వీధి కొట్లో పుస్తకాల్లో తలదూర్చి కూర్చున్న రామం రోజు భోజనం చేసే సమయం దాటిపోయినా రాలేదని సత్యమే పిలవాలని రామం గదిలోకి వెళ్ళాడు. ఒరే రామం, నేనేం చేశానన్రా నా మీద ఇంత కోపం? నాకేం కోపం లేదన్నయ్య. మరి నసిగాడు రామం. భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, చూడు రామం, నువ్వు చేస్తున్న పని తప్పని నీకు తెలుసు. అయినా ఆరోగ్యాన్ని నాశనం చేసే ఈ సిగరెట్లు ఎందుకు కాలుస్తావురా? నీ ఆరోగ్యం పాడవదు. నువ్వు బాధపడితే మేం సహించగలమట్రా? నా మీద కోపం వస్తే చిన్నప్పుడు నాకు సరదాగా లెంపలేసేవాడివి. ఇప్పుడు కూడా నా మీద కోపం వస్తే నన్ను దండించు అంతే. కానీ ఈ సిగరెట్టు కాల్చుకురా అన్నాడు సత్యం. సత్యం మాటలెంత సున్నితమైనవో అంత బలంగా రామం గుండెల్లో నాటుకున్నాయి. అంతే. ఆ తరువాత రామం సిగరెట్లు కాలుస్తుండగా ఎవరూ చూడలేదు. రామం పీయూసీ పాస్ అయిన వెంటనే ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకున్నాడు. అన్నా వదినలు తన గురించి, తన చదువు గురించి పడుతున్న కష్టాలు చూసి మంచి మార్కులతో పాస్ అయిన రామం అన్నా వదినల ప్రోత్సాహంతో బీఈలో చేరవలసి వచ్చింది. సీటు కూడా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం క్యాంపస్లోనే అవటం సత్యానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. డే స్కాలర్గా ఇంట్లోనే ఉండి చదువుకోవటానికి అవకాశం ఉండటం వల్ల, నా తమ్ముడు గొప్ప ఇంజనీరు కావాలిరా, నేను ఫలానా ఇంజనీరుకు అన్ననని చెప్పుకోగలి గర్వంగా, నా తమ్ముడి కారులో అందరం కలిసి తిరుపతి వెళ్ళి రావాలి అని అంటుండే సత్యం రామంతో. సత్యం నిజంగానే గర్వపడేవాడు. ఒరే తమ్ముడు, చూడు, చివరి క్షణాల్లో అమ్మకేం చెప్పానో తెలుసా? నిన్ను ఓ పెద్ద ఇంజనీర్ను చేస్తానని. లేకపోతే అమ్మ నన్ను కోప్పడదు.
రామానికి 3 ఏళ్లప్పుడు భుజాలకెత్తుకొని కొని ఎలా ఆలోచించాడో ఇప్పుడు అలాగే ఆలోచించాడు సత్యం. ఫలితంగా రామం బిఈలో చేరాడు. 5 ఏళ్ళు 5 రోజులుగా గడిచిపోయాయి. కృషికి ఫలితం లభించింది. సత్యం కలలు పండాయి. రామం ఇంజనీర్ అయ్యాడు. మంచి మార్కులతో రామం పాసైన రోజు ఆ దంపతులు పొందిన ఆనందం వర్ణనాతీతం. వారిలోని మమతానురాగాలు మరింత గాఢంగా పెనవేసుకున్నాయి. రామం రాజమండ్రిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీరింగ్గా జాయిన్ అయ్యాడు. జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రామానికి ఓ ఆలోచన వచ్చింది. తన అన్నా వదినలకు ఏదైనా విలువైన వస్తువు కొని బహుకరించాలని. ఆ కోరికను నెరవేర్చుకున్నప్పుడు రామం 2 ఏళ్లలోనే అన్నా సత్యానికి ఒక స్కూటర్ కొనిచ్చాడు. ఏమిట్రా ఇది తమ్ముడు అన్నాడు సత్యం. నా సంతోషం అన్నయ్య అన్నాడు రామం. అంతే. ఆనాడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ హృదయాలు మాత్రం మూగగా ఆనందిస్తూనే ఉన్నాయి. ఏదైతే తనను ప్రాణప్రదంగా పెంచిన అన్నయ్యకు తాను బహుకరించాడో అదే ఈనాడు తన అన్నయ్యను ప్రమాదానికి గురిచేసింది. అన్నయ్యకు ఆ అమృతమూర్తికి ఏమైందో. ఒక్క కుదుపుతో బస్సు ఆగింది. రామం ఆలోచనలకు కూడా బ్రేక్ పడింది. నీరసంగా కళ్ళు విప్పాడు. కానీ రామం కళ్ళకు ఇంకేం కనిపించటం లేదు. అన్నయ్య, స్కూటర్, వదిన, బాబు. రామం హృదయం కీడు శంకిస్తుంది. ఎదురుగా లీలగా ఏదో ఆకారం. వదినదే. అవును, వదినదే. అబ్బా, అదేంటి? తెల్లటి చీర, బొట్టు లేదు. కళ్ళల్లో జీవం, కదలికలో చైతన్యం లేదు. ఎంత ఏడ్చిందో. వదిన వదిన. స్త్రీగా జీవితంలో సర్వస్వం కోల్పోయిన వదిన. మరో పక్కగా అన్నయ్యదే ఆ ఆకారం. అవును, రక్తం అడుగులో అన్నయ్య శరీరం. ఆ ముఖంలో చిరునవ్వేది? నన్ను పలికించేటప్పుడు తెల్లగా మెరిసే పలువరుసది. అయ్యో, అన్నయ్య మట్టిలో. అన్నయ్య దూరంగా పడి ఉన్న స్కూటర్ ఎంత దారుణంగా ఉంది చూడటానికి. చితిమంటలు అన్న శరీరాన్ని కాస్తంత జాలి లేకుండా కాల్చి భస్మంగా మారుస్తున్నాయి. భగవాన్! ఇంకో పక్కగా నాన్న ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇంకా లాలా? అంతమంది ఎందుకు ఎత్తుకుపోయాలమ్మా? చెప్పవు? బాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏడుస్తున్న శోకదేవత వదిన. కండక్టర్ ఊరికే అరుస్తుండటంతో తెలివి వచ్చింది రామానికి. గుండె దడదడలాడింది. అచేతనంగా బస్సు దిగి ఇంటి ముఖం పట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బిక్కుబిక్కుమంటూ ఉంది. ఏం జరిగిందోనని కలవరపడుతూ లోపల అడుగుపెట్టాడు రామం. హాస్పిటల్కు వెళ్ళు బాబు. మరో అద్దెకున్న ఆవిడ ఆ మాట చటుక్కున అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటిది? అన్నయ్యకి ఎలా ఉంది? ఏం జరిగింది? మనసులోనే బాధగా గొణుక్కుంటూ హాస్పిటల్కు దారి తీశాడు రామం. ఎమర్జెన్సీ వార్డు వైపు నడిచాడు. అక్కడ బాబు బెంచీ మీద నిద్రపోతున్నాడు. అన్నయ్య, వదిన తడబడుతూ వెళ్ళు బాబు పక్కన కూర్చున్నాడు. అటువైపుగా హడావిడిగా వెళుతున్న నర్సుని అడిగాడు. సిస్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది? తెల్లబోయింది నర్సు. అదే, ఆయన స్కూటర్ యాక్సిడెంట్. నర్సు ముఖం పాలిపోయింది. సారీ సార్ అంటూ నర్సు వెళ్ళిపోయింది. రామం కుప్పలా కూలిపోయాడు. పావుగంట తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు రామం. అన్నయ్యను నేనే హత్య చేశాను. వదిన జీవితాన్ని నాశనం చేశాను. వదిన జీవితంలోని వెలుగుల్ని నా చేతులతో దూరం చేశాను. ఛీ, నేనెంత పాపిష్టివాణ్ణి. నన్ను ఇంతవాణ్ణి చేసిన అన్నయ్య జీవితాన్ని మన్నుపాలు అవటానికి కారణం నేనే. ఈ అనర్థానికి బాధ్యుణ్ణి నేనే. వదిన, అన్నయ్య స్కూటర్ మీద వెళుతుంటే కన్నుల పండుగగా చూడాలని కలలు కని చివరకు నా కోరికకు అన్నయ్యను బలి చేశాను. నాకు శిక్షేంటి? భగవాన్, నన్నెందుకు ఈ దారుణ చిత్రహింసకు గురిచేశావు? ఇప్పుడు వదిన ముఖం ఎలా చూడగలను? కారే కన్నీటిని తుడుచుకోలేదు. 3 ఏళ్ల బాబు మీద రామం కన్నీరు పడింది. బాబు నిద్రలేచాడు. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. బాబు గుండెలకు బలంగా హత్తుకున్నాడు రామం బాబును. తనను ఇలాంటి స్థితిలోనే అన్నయ్య తిరిగి జ్ఞాపకం రావటంతో ఒక్కసారి తిరిగి విద్యుత్ ఆఘాతం తిన్నట్టయ్యాడు. నీరసంగా బెంచి మీద వాలిపోయాడు. అచేతనంగా తెలివి వచ్చేసరికి బెడ్ మీద ఉన్నాడు. డాక్టర్లు అంటున్నవి ఏవో స్పష్టంగా వినిపిస్తున్నాయి. మానసికంగా బాగా దెబ్బతిన్నాడు.
ఎలా మారిపోతాడో చెప్పలేం. ఆ క్షణంలో తనేమైపోయినా ఇబ్బంది లేదు. కానీ బ్రతకాలి. బాబు కోసం తను బ్రతకాలి. తనకు ఏమీ జరగకూడదు. నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. తల పగిలిపోతుంది. చేత్తో తల పట్టుకు ఉందామనుకుని తలపైకి చేయి పోనిచ్చాడు. చేతికి కట్టు తగిలింది. అర్థం కాలేదు ఏం జరిగిందో. ఇంతలో ఓ డాక్టర్ తన ముందుకు వంగాడు. ఎలా ఉంది? అడిగాడు. అన్నయ్య ఎక్కడా? మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. తరువాత చూద్దురుగాని వదినా. పరిస్థితి ఊహించగలిగాడు రామం. ఆ సాయంత్రమే అతని అన్నయ్యకి లోకంతో శాశ్వతంగా రుణం తీరిపోయింది. ఈ ఇంట్లో ఇక మిగిలిందేముంది అనిపించింది. బాబును భుజాన వేసుకు పచార్లు చేస్తున్న రామానికి గోడవారనున్న స్కూటర్ కనబడింది. అంతే. బాబును కింద కూర్చోబెట్టాడు. ఇంట్లోకి వెళ్ళి కిరసనాయిలు తెచ్చి దానిమీద పోశాడు. అగ్గిపుల్ల వెలిగించి కసిగా నవ్వుకున్నాడు. జీవితానికి కొంత ఆనందాన్ని, హాయిని ఇవ్వగలవనుకున్న నువ్వు మంటలు రేపి నా అన్నయ్య జీవితాన్ని మింగావు. చావు అన్నట్టుంది ఆ నవ్వు. స్కూటర్ కాలిపోతుంటే వెర్రి ఆనందం వేసింది రామానికి. తన కసి తీరింది. తన ద్వేషం చల్లారింది. వదినను ఓదార్చలేడు తను. తనకు ఆ శక్తి లేదు. బాబు కోసమే తను బ్రతకాలి. లేకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. వదిన ఎక్కిళ్ళు లోపల నుంచి వినిపిస్తున్నాయి. ఏమీ చేయలేని రామం స్థాణువులా నుంచుండిపోయాడు. తమ్ముడు, ధైర్యం తెచ్చుకో. వదినను బాబను చూసుకోవలసిన బాధ్యత ఇక నీదే అని అస్పష్టంగా అన్నయ్య చెబుతున్నట్లు అనిపించింది. బాబునెత్తుకుని లోపలికి నడిచాడు. కాదు, బాబు భవిష్యత్తును భుజాన వేసుకుని. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.